నేను మొట్టమొదటగా ఉపాధ్యాయునిగా నా వృత్తి కాదు, నా బాధ్యతగా భావిస్తాను. మీరు వృత్తిపరంగా ఉపాధ్యాయులు. చిన్న పిల్లలు వాళ్ళు తెల్లని కాగితాల వంటి వారు అంటారు. సమాజంలో నా బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటాను. అట్లాగే వృత్తి పరంగా కూడా ఆ తరగతి గదిలో పిల్లలకి కూడా మరి నా బాధ్యతలు నిర్వర్తించడానికి. సాధారణంగా ఒక పని చేస్తే ఇంకొక పని వాళ్ళ పైన డిపెండ్ అవ్వడం. మనం ఇంటిని చక్కదిద్దుకొని సమాజాన్ని చక్కదిద్దుకోవాలి అన్న సామెత కూడా ఉంది. మాకు మీరు భగవద్గీత నుంచి ఒక శ్లోకాన్ని మాకు వినిపించండి తాత్పర్యంతో. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధువు. ఈ శ్లోకంలో మరి మనల్ని ఎవరో వచ్చి ఉద్ధరించాలి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. తను ఒక విద్యావేత్త, ఒక నాట్యకారిణి, ఒక కవయిత్రి, ఒక మోటివేషనల్ స్పీకర్. చిన్న నుంచి పెద్దవారి వరకు ఆకర్షించే ఒక సూదంటురాయి అని చెప్పాలి. ఎందుకంటున్నాను అట్లా అంటే, తను చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక 3-4 ఇయర్స్ నుంచి పిల్లలు స్టార్ట్ అయ్యి 50s వరకు కూడా తనకి స్టూడెంట్స్ ఉన్నారు. తన ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మంది పిల్లల్ని తను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో తన వంతు పాత్రని చాలా 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 ప్రత్యేకంగా తీసుకెళ్ళింది అని చెప్పాలి. ఆ పాత్రని చాలా విజయవంతంగా పోషించింది అని చెప్పాలి. తనే తిరునగరి గిరిజా గాయత్రి గారు. నమస్తే అండి. నమస్కారం లక్ష్మీ ప్రసన్న గారు. చాలా సంతోషం మిమ్మల్ని ఈరోజు ఈ విధంగా విమెన్స్ డే స్పెషల్లో భాగంగా మిమ్మల్ని కలుసుకోవడం. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎలాంటి రంగాలు ఎంచుకుంటారు, ఎట్లాంటి రంగాల్లో ముందుంటారు అనేది మనకి తెలుసు. అంటే ఒక స్టీరియోటైపిక్గా ఆలోచిస్తే చాలా వరకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఓపిక ఉండాలి, ఆడవాళ్ళే చేస్తారు అని ఒక చిన్న ఇది ఉంటుంది. అంటే పేషెన్స్ ఎక్కువగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఉంటుంది. అఫ్కోర్స్ పేషెన్సీ లేక ఉంటారు మగవాళ్ళని కాదు, కానీ కంపారిటివ్లీ ఓర్పు సహనానికి మారుపేరు వనితలు. అయితే మరి మీరు ఉపాధ్యాయ వృత్తిని చాలా ఉన్నత శిఖరాల్లో అనుభవిస్తున్నారు. ఇంకా నిజం చెప్పాలంటే మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అండ్ ఇన్ని రంగాల్లో నృత్యం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, కవితలు రాయడం కావచ్చు, యోగా అండ్ మోటివేషనల్గా మీరు ఉండడం, భగవద్గీత క్లాసులు చెప్తారు, ఇన్ని పాత్రలు పోషిస్తున్నారు అంటే దానికి చాలా ఏకాగ్రత కావాలి అండ్ పట్టుదల, ముఖ్యంగా డెడికేషన్. సో మరి వీటన్నింటినీ మీరు ఒక లైఫ్ స్టైల్లో ఎలా మెయింటైన్ చేస్తున్నారు? నేను మొట్టమొదటగా ఉపాధ్యాయునిగా నా వృత్తి కాదు, నా బాధ్యతగా భావిస్తాను. అయితే ఎందుకంటే మన భారతదేశ నిర్మాణం అనేది 4 గోడల మధ్య, అంటే ఇది ఒక తరగతి గదిలో నిర్మాణం అవుతుంది అనేది విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆ నిర్మాణం చేసేటటువంటి ఒక శక్తి ఉపాధ్యాయుని, అంటే ఉపాధ్యాయ వృత్తి. అలాంటి ఉపాధ్యాయ రంగంలో నేను మరి బాధ్యతలను నిర్వర్తిస్తున్నానంటే చాలా గర్వపడుతుంటాను. నాకు వచ్చిన అవకాశాన్ని మహాదానందంగా స్వీకరిస్తుంటాను. అయితే నిజమే, స్త్రీకి మరి అవనికున్నంత సహన శక్తి ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే సహన శక్తిలో మేటి అయినది స్త్రీమూర్తి. మరి అలాంటి స్త్రీ ఉపాధ్యాయునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు మరి ఇంటిలో ఒక తల్లి ఏ విధంగా తన బిడ్డలకి చక్కగా బుద్ధుల్ని నేర్పిస్తూ ఉంటుందో, అట్లాగే మరి తరగతి గదిలో కూడా ఉపాధ్యాయునిగా ఉన్నటువంటి స్త్రీమూర్తి మరి పాఠాలను బోధించడమే కాకుండా పాఠాలతో పాటు మోరల్ వాల్యూస్ కూడా నేర్పించడానికి అవకాశం ఏర్పడుతుంది. అవి చాలా ఓపికగా నెమ్మదిగా చెప్పేటటువంటి సత్తా స్త్రీమూర్తి కనబరచగలుగుతుంది. మరి అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం నాకు చాలా గర్వకారణంగా భావిస్తుంటాను నేను. అట్లాగే నాకు ఉన్నటువంటి, అంటే వృత్తిపరంగానే కాకుండా ప్రవృత్తిగా కవిత్వం, ఇంకా నృత్య శిక్షణ నేను చిన్నప్పుడు తీసుకోవడం జరిగింది భీమన్ మాస్టర్ గారి దగ్గర. మరి అలాంటి విద్య నాకు తెలిసి ఉన్నటువంటి సందర్భంలో
విద్యార్థినులకు కూడా నేర్పాలనే తలంపు కలిగింది. ఎందుకంటే ఇప్పుడు అధునాతనంగా పాశ్చాత్య ధోరణిలో పిల్లలు డ్యాన్సెస్ నేర్చుకుంటూ ఉన్నారు. మరి అలాంటి సందర్భంలో మన భారతీయ లలిత కళలు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగినవి. అవును. అలాంటి లలిత కళలు పిల్లలకి పరిచయం చేయాలన్న తలంపుతో నేను మరి నృత్యాన్ని విద్యార్థినులకు నేర్పాలనే తలంపుతో ఉచితంగా 2008వ సంవత్సరం నుంచి ఈ శ్రీ విపంచి అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాను. అంటే నేను దాన్నే అలాంటి వ్యవస్థలో కొనసాగకుండా నాతో కొంతమంది నడిస్తే అందరం కలిసి, అంటే ఒక్క వేలు కాకుండా 5 వేలు ఉంటేనే ఒక పిడికిలి బిగుసుకొని ఏ విధంగా శక్తి సంపన్నంగా తన చేయి సత్తని తెలుపుతుందో అలాగా మరి నాతో కూడా స్త్రీమూర్తులు చాలామంది కలిస్తే మేమందరం కలిసి ఆ జ్ఞాన పరంపరను పిల్లలకి విద్యార్థులకు అందించగలుగుతామన్న తలంపుతో మరి స్త్రీ విపంచి అనేది ఒక స్త్రీ విపంచి. స్త్రీ విపంచియే కాకుండా అది శ్రీ విపంచి. విపంచి అన్న పేరు కూడా ఎందుకు మేము సెలెక్ట్ చేసుకున్నాను అంటే విపంచి అంటే వీణ అండి. వీణ అంటే ఇప్పుడు తుప్పు పడుతుందంట, దాన్ని వినియోగించకుండా మూలన పెట్టి ఉంచినప్పుడు ఎంతటి రాగాలను పలికించగలిగేటటువంటి వీణ అయినా తుప్పు పట్టిపోతుంది. మరి దాన్ని ఉపయోగించుకున్నప్పుడు ఆ వీణ మీద చక్కని శ్రావ్యమైన రాగాలను మనం పలికించగలుగుతాం. అట్లాగే మరి బాలల యొక్క మెదళ్ళు కూడా, అంటే ఆ జ్ఞానం అనేది ఉపయోగించుకోబడినప్పుడు వారి యొక్క ఆ మేధస్సు అనేది వృద్ధి చెందించబడి చక్కని శ్రావ్యమైన రాగాలను పలికించగలుగుతుంది. అలాంటి ఉద్దేశంతో ఈ సంస్థలో కూడా అలాంటి శ్రావ్యమైనటువంటి మేధస్సు అనేది మొత్తం విస్తృతం కావాలి అన్న ఆలోచనతో విపంచి అని పేరు ఎంచుకొని మాతో కలిసి కొంతమంది స్త్రీమూర్తుల్ని కూడా కలుపుకొని మరి శ్రీ విపంచి అనే బ్యానర్ కింద తరగతులను విద్యార్థులకు బోధించడం జరుగుతుందండి. అట్లాగే వ్యక్తిత్వ వికాసాన్ని అందించేటటువంటి భగవద్గీత శ్లోకాలు మనకి సనాతన ధర్మం ఇచ్చింది. మరి అది ఏదో మతానికి సంబంధించినది అని మనం భావించకుండా అందులో వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించేటటువంటి ఆ శ్లోకాలను తెలుసుకున్నప్పుడు ఆహార విహారాది నియమాలు పిల్లలకు తెలియజేయబడినప్పుడు వారు వాటిని తమ జీవితంలో ఆచరణాత్మకంగా ఉపయోగించుకున్నప్పుడు వారి భవిష్యత్తు చాలా ఆనందమయంగా ఉంటుంది అన్న ఆలోచనతో వాళ్ళకి మరి భగవద్గీత శ్లోకాలను కూడా నేర్పించడం జరుగుతూ ఉన్నదండి. ఆ విధంగా చాలామంది విద్యార్థులు మరి మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. పిల్లలు కూడా చాలామంది నేర్చుకోవడానికి కూడా మేము గిఫ్టులు కూడా, అంటే చిన్న పిల్లలకి ఏదైనా చాక్లెట్ ఇస్తామంటే ఆనందంగా చేస్తూ ఉంటారు. మరి అలాంటి ఆలోచన పిల్లలకి ఇటువైపు ఆసక్తి కలిగే విధంగా ఉండాలి అన్నట్లుగా మేము చిన్న చిన్న పోటీలు నిర్వహించడం, అట్లాగే శ్లోకాలు నేర్చుకున్న వారికను, లేకపోతే ఇప్పుడు పిల్లలు నృత్యాన్ని నేర్చుకున్న పిల్లలతో దేవాలయాల్లో ప్రదర్శనలు ఇప్పించి అక్కడ యాజమాన్యం వారు, అంటే అధ్యక్షులు ఉంటారు కదా, వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇవ్వలేని సందర్భంలో కూడా మేము బహుమతులు తీసుకెళ్ళి పిల్లలకి అందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఎంకరేజ్మెంట్ కోసం అండి. ఎక్కడి నుంచి పిల్లల్లో మరి విద్య పట్ల ఒక తృష్ణ అనేది కలిగించాలి అన్న తలంపుతో ఇవి జరుపుతూ ఉన్నాం. అట్లాగే స్త్రీమూర్తి అంటే తొలి గురువు అమ్మ కాబట్టి మరి మనం అమ్మ స్థానంలో ఉండి అందరి పిల్లల్ని మన పిల్లల్లాగానే భావిస్తూ ఈ జ్ఞానాన్ని మరి అంతటా విస్తృతపరచాలి అన్న తలం. ఇప్పుడు మనకి సాధారణంగా బయట ప్రపంచంలో కనిపిస్తుంటుంది, అమ్మాయిల్ని పూర్వకాలం కొన్ని భయాల చేత గడప దాటించి చదివించేటటువంటి సన్నివేశాలు తగ్గిపోయి ఉన్నటువంటి సందర్భాలు. ఇప్పుడు అమ్మాయిల్ని చదివిస్తామంటున్నారు. మరి అలాంటి స్వేచ్ఛని ఇచ్చినప్పుడు హద్దు దాటని రీతిలో ఆ అమ్మాయి కూడా ఏం చేయాలి, జ్ఞానాన్ని పెంపొందించుకునే దిశలో తనకి జీవితంలో ఉన్నతమైనటువంటి ఒక స్థాయిని చేర్చే దిశలో మరి తన జ్ఞానాన్ని పెంపొందించుకునే స్థాయికి ఎదగాలి. అలా కాకుండా హద్దులు మరి దాటినటువంటి విధంగా ప్రవర్తిస్తే ఆ అమ్మాయి భవిష్యత్తు దెబ్బతింటుంది. మరి ఇటు లక్ష్మీదేవి యొక్క రాజసాన్ని, శారదాదేవి యొక్క సత్వ గుణాన్ని, అట్లాగే దుర్గాదేవి యొక్క ధీరత్వాన్ని కూడా మనం ప్రోధి చేసుకుని మనలో నిలుపుకొని హద్దు దాటనటువంటి త్రోవలలో మనం నడిచిపోవాలి. అట్లా నడిచిపోయినప్పుడు మనం కీర్తిని గడిస్తాం.
మనం ఒక మంచి పేరును పొందుతాం. నిజంగా అండి. అంటే తను చదివింది ఏదో ఉపాధ్యాయ వృత్తి కోసమే అన్నట్టుగా కాదు. తను ఎంఎస్సీ మ్యాథ్స్ చేశారు, ఎంఎస్సీ ఫిజిక్స్ చేశారు, బీఎడ్ కంప్లీట్ చేశారు. సో, ఇన్ని చేసినప్పటికీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది నాకు చాలా ప్రస్ఫుటంగా తనలో కనిపించింది. అండ్ ఇంకొకటి విన్నాను. అందరూ జనరల్‌గా క్లాసులు చెప్తే ఫీజ్ తీసుకుంటారు. తను ఇక్కడ ట్రిక్ చూడండి. అంటే ఆసక్తి, పిల్లలకి ఆకర్షణ రావాలని అసలు ఇంత యూనిక్‌గా ఆలోచించరెవరు. ఫ్రీగా క్లాసులు చెప్తుంటే సరిగ్గా రావట్లేదు. అంటే సీరియస్‌గా తీసుకోవట్లేదు అన్న ఉద్దేశంతో కొంత అమౌంట్ పెడితే అప్పుడు సీరియస్‌నెస్ వస్తది. ఆ వచ్చిన దాన్ని గూడా మళ్ళీ తను చేసుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఎవరైనా ఆర్ట్ ఉంటే దాన్ని స్ప్రెడ్ చేస్తూ జీవనోపాధిగా నడుపుతున్న వాళ్ళున్నారు. కానీ తనకు అది కాదు ముఖ్యం. పిల్లలు రావాలి, వాళ్ళు ఆకర్షితులై వచ్చి నేర్చుకోవాలి అన్న ఆకాంక్ష గట్టిగా ఉండడం వల్ల, సరే ఫీజ్ పెడితే వస్తారేమో అన్న ఒక కాన్సెప్ట్‌తో నామినల్ ఫీ అమౌంట్ ఒకటి కలెక్ట్ చేసి దాన్ని మళ్ళీ పిల్లలకి ఖర్చు చేస్తున్నారావిడ. ఈ విషయం నాకు చాలా చాలా బాగా అయితే నచ్చిందండి. లక్ష్మీ ప్రసన్న గారు 2008 నుంచి మేము శిక్షణ తరగతులు ఇస్తున్నాము. హ్మ్. ఇప్పటి వరకు అంటే మేము పాంప్లెట్స్ కూడా అంటే సొంతంగా ఏంటంటే ఎవరైనా ప్రచురణ చేసి ప్రచురణ సొంత డబ్బులతో చేయించడం జరిగింది. లేదా ఎవరైనా ఏదైనా సంస్థ వారు మాకు డొనేషన్ ఇస్తే అలా ఉపయోగించుకున్నాం. స్పాన్సర్ అయితే ఉచిత శిక్షణ తరగతులు ఇప్పటి వరకు ఫీ కూడా కలెక్షన్ చేయలేదు. చేయలేదు. ఇక ముందు చేద్దామన్న తలంపు ఎందుకు కలిగింది అంటే అదే. అనుకుంటున్నాం. చాలా మంది చెప్పారు, మీరు ఉచితంగా చెప్తున్నారంటే విలువ లేకుండా విద్యార్థులు కొద్ది రోజులు వస్తారు, మళ్ళీ మానేస్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ మానేస్తారు. అంటే వాళ్ళకి దాని పట్ల ఒక నిబద్ధత అనేది ఏర్పడటం లేదు. నిబద్ధత అంటే మనం డబ్బులు పెడుతున్నామంటే అమ్మో డబ్బులు పెట్టాం కదా వెళ్ళి నేర్చుకోవాలన్న ఒక ఆలోచన వస్తుంది. కానీ ఫ్రీగా చెప్తున్నాం అనేసరికి నిర్లక్ష్య ధోరణి కూడా పేరెంట్స్లో కనిపిస్తుంది, పిల్లల్లో కనిపిస్తుంది. అయినా డబ్బులు తీసుకోవడం అంటే చాలా మనసు అది దానికి సరిపుచ్చుకోలేకపోతుంది. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ కూడా చెప్పారు, వెల్ విషర్ చెప్పారు, మీరు డబ్బులు తీసుకోండి, తీసుకున్నప్పుడు పిల్లల్లో ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అని. కానీ అలా మనసు ఎందుకు సర్ది చెప్పుకోలేకపోతుంది. ఎందుకంటే సరస్వతి అనేది ఇక్కడ ఎప్పుడైతే సదా జ్ఞాన ప్రకాశం మీ దేహి సర్వార్థతే శివే అంటారంటే మన ఈ ప్రపంచం లోపల జ్ఞాన ప్రకాశం అనేది అంతటా వ్యాపించాలి. అప్పుడే ఈ అజ్ఞాన అంధకారం అనేది తరిమి వేయబడుతుంది. మరి అలా మనం డబ్బులు ఎక్స్పెక్ట్ చేసి మనం ఒక కళను నేర్పిస్తున్నామంటే కొంతమంది డబ్బులు పెట్టడానికి వారికి ఆర్థిక పరిస్థితి బాగాలేక వాళ్ళు నేర్చుకోలేకపోతారు అన్న భావనతో వద్దు, నాకు డబ్బు అవసరం కోసం నేను చేయట్లేదు కదా మనం అన్న ఆలోచనతో డబ్బు కలెక్షన్ ఇప్పటివరకు చేయలేదు. కానీ ఇప్పుడు చెయ్యాలి అన్నంత ఆలోచన అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కలియుగం, కలియుగంలో మరి ఫ్రీగా నేర్పిస్తానంటే పిల్లలకి ఇంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు అన్న ఆలోచన కలుగుతుంది. అయితే కళ అనేది ఉపాధిగా కూడా ఉపయోగపడుతుంది. కళ అన్నం పెడుతుంది అంటారు. మరి పిల్లలు కళలు నేర్చుకున్నప్పుడు ఈ ఉద్యోగాల కోసం వేట చేస్తూ ఉండటం కాకుండా ఈ కళల ద్వారా కూడా వాళ్ళు ఎంతైనా కూడా జీవితంలో ఒక స్థాయిలో ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కళలు అనేవి ఇంకా మానసిక ఎదుగుదలకు కూడా ఉపయోగపడతాయి ప్రసన్న గారు. అంటే మోరల్ వాల్యూస్ అనేవి, ఇంకా ఒక వ్యక్తిలో సహనాన్ని కూడా ఏర్పరచడానికి వాళ్ళకి కళ అనేది చాలా ఉపయోగపడుతుంది. శిక్షణ ఇస్తుంది. కళనే తనకి శిక్షణ ఇవ్వగలుగుతుంది. మరి అలాంటి కళలు వర్ధిల్లాలి అన్న ఆలోచనతో ఇంకెంతవరకు ఏమీ తీసుకోలేదు. అలా తీసుకుందామనే ఆలోచన అనిపిస్తుంది. అదే అంటే ఇది మీ ఒపీనియన్ కాదు. ఇది బయట మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళు నాకు చెప్పింది. సో ఇట్లా చెప్పాము. సో అట్లా వచ్చిన దాన్ని కూడా మళ్ళీ పిల్లలకే ఇన్వెస్ట్ చేస్తున్నారు తను అని విన్నాను. అయితే మొన్న రీసెంట్గా ఇక్కడ ఒక ఆశ్రమంలో నృత్య ప్రదర్శనకు అవకాశం ఏర్పడింది. అయితే విద్యార్థులు ఒక గ్రూప్ తీసుకువెళ్ళాలి. అక్కడికి తీసుకువెళ్ళాలి అంటే వాళ్ళకి శిక్షణ ఇచ్చిన తర్వాత అందులో ఏమైంది, ప్రారంభ దశలో ఒక 4 వచ్చారు, ఒక 2 రోజులు వచ్చారు.
మళ్ళీ ఒకరోజు వచ్చారు, ఇంకొకళ్ళు వచ్చారు. ఇలా ఇష్టం ఉన్నప్పుడు మాకు వీలు కుదరట్లేదు, మేము ఊరికి వెళ్తున్నాం, ఇట్లా ఏదో వివిధ కారణాల ద్వారా వాళ్ళు 4 రోజులు శిక్షణ తీసుకుంటున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. నేను అక్కడ నృత్య ప్రదర్శన ఇప్పించాలి అంటే వాళ్ళు రెగ్యులర్గా రావాల్సి ఉంటుంది. మళ్ళీ వాళ్ళలో ఎంతమంది రాగలుగుతారు, ఎంతమంది మానివేస్తారు, నాకు అదే డైలామా. తీరా ఒక ప్లేస్మెంట్ సాంగ్ కి ఒక అంత అరేంజ్ చేసి నేర్పించాక చేశాక మళ్ళీ మొత్తం అది డిస్టర్బ్ అయిపోతుంది అన్న ఆలోచనతో ఎవరైతే కొంత మనీ ఇస్తారో వాళ్ళను మాత్రమే తీసుకెళ్తాను. ఇంకా మిగిలిన వాళ్ళని లేదనగానే అందరు డబ్బులు, కొంతమంది 10 మంది, ఇంకా ఎక్స్ట్రా చాలా మంది కూడా వచ్చారు ఇస్తామని, తీసుకోకుండా ఇప్పుడు అవి అలాగే పెట్టాము. వాళ్ళకి కావాల్సిన మేకప్ సామాన్ అంతా తీసుకెళ్ళి నేనే కొనుక్కు వెళ్ళి మేమే మేకప్ చేసేసాం. ఇంకా వాళ్ళకి మళ్ళీ ముందు ప్రదర్శన ఇప్పిస్తే వాళ్ళకి గిఫ్ట్లు ఇద్దామన్న ఆలోచనతో ఆ డబ్బులు అట్లాగే పెట్టాము. అది కొద్ది మొత్తంలో కలెక్ట్ చేయడం జరిగింది. అదే ఇంత ఏం లేదు. మొన్న రీసెంట్ గా శివరాత్రి సందర్భంగా ఈ ఒక వ్యూహ రచన లాగా నేను అనుకుంటున్నాను. నేను దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ నే గుర్తించాను. ఎందుకు అంటే నేర్పడానికి ఎలాంటి ప్రయత్నాలు చెయ్యొచ్చు, ఎలా అయితే నేర్చుకుంటారు, తప్పకుండా దీన్ని మిస్ చేయకుండా ఉంటారు అనే దాన్ని నేను ఆ పాయింట్ కి చాలా ఆశ్చర్యపోయినా. ఏంటి నేర్పడానికి ఇంత కష్టపడుతుంది తాను అంటే అది అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ 15 రోజుల్లో ఉంది అంటే కూడా 4 రోజులు వచ్చారు, వెళ్ళిపోయారు. వాళ్ళ పేరెంట్స్ కూడా తీసుకొచ్చారు. మేము తీర్థయాత్రలు వెళ్తున్నాం, ఇంకా ఏదో కారణాలు. అరే ఇదేంటి ఇంత 4 రోజులు నేను నేర్పించానా, వాళ్ళకి నేర్చుకుంటున్న విషయం పట్ల ఇంత నిబద్ధత లేదు అన్న భావన కలిగి చాలా బాధ కలిగింది. అలాంటి సందర్భంలో మరి వాళ్ళు పక్కా రావాలి, నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఫీ పేమెంట్ ఉంటే వస్తారు, నేర్చుకుంటారు. ఇక తర్వాత వాటిని వాళ్ళకే వినియోగిద్దాం. ఇంకా అట్లాగే పెట్టి ఇప్పుడు మళ్ళీ మహిళా దినోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అట్లా మహిళల్ని కూడా సమీకరణ చేసి వాళ్ళకి కూడా ఖర్చులు పెడదాం. కానీ మహిళల నుంచి ఎప్పుడు కూడా మహిళా దినోత్సవాలు కూడా జరపడం జరిగింది. వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తించేటటువంటి కొన్ని టెస్ట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళకి ఇక్కడ నిజామాబాద్లో పోటీ నిర్వహణ అంటే సంగీతంలో, అట్లాగే నాట్యంలో, స్పీచెస్లో వాళ్ళకి కాంపిటీషన్స్ పెట్టి కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు. అంటే శ్రీ విపంచ ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించి వాళ్ళకి బహుమతులను, సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది. ఎప్పుడు ఎవరి నుంచి డబ్బుని ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు కూడా మరి బాన్స్వాడలో కూడా మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు మరి ఇప్పుడు ఏదైనా ఉందో అది కొంచెం మొత్తంలో ఉంటే, లేదా నేను అందులో డబ్బులు వేసి మళ్ళీ అక్కడ ఏదైనా అవసరాల నిమిత్తం ఖర్చు చేయడానికి ఉపయోగిస్తాను అన్న ఆలోచన. ఆ రోజు విద్యార్థినుల చేత కూడా నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే. అయితే మీరు తేజ ఆర్ట్ క్రియేషన్స్ వారి తరఫున నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా సాహితీ పురస్కారం అందుకున్నారు. మరి మీకు ఏ రంగానికి గాను సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు? నేను నా ప్రవృత్తిలో భాగంగా కవిత్వ రచన కూడా చేస్తూ ఉంటానండి. అయితే గేయ కవితలు అంటే అది కూడా వ్యాకరణ గతిలో సాగేటటువంటి గేయ కవితలు, అట్లాగే పద్య కవితలు కూడా రచన చేస్తుంటాను. 4 పుస్తకాలు అచ్చు వేయించడం జరిగింది. 4 పుస్తకాలు. అవి కాంతి రేఖ ఒకటి, దానికి శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు వచ్చి పుస్తకావిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే డాక్టర్ శ్రీ అందశ్రీ గారు సెకండ్ పుస్తకం, అది చెంగల్వ పుస్తకంలో గేయ కవితలు రాయడం జరిగింది. తర్వాత వరుణదేవ శతకం శ్రీమతి అనంతలక్ష్మి గారు వచ్చారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. అట్లాగే రాగవల్లిక అనేది కూడా పద్య కవితనే. ఈ పుస్తకాల ఆవిష్కరణ జరిగింది శ్రీమతి అనంతలక్ష్మి గారి చేతుల మీదుగా. ఇంకా ముద్రితాలు ఎన్నో ఉన్నాయి. అయితే నాకు మరి సి నారాయణ రెడ్డి గారి హస్తాల మీదుగా నేను అవార్డు తీసుకోవడం అంటే నాకు చాలా సంతోషదాయకం. నేను అసలు దాన్ని ఎక్స్పెక్ట్ ఎప్పుడు చేయలేదండి. అది శుభప్రదం అనే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బాసరలో విద్యార్థులకు తరగతుల నిర్వహణ చేయడం జరిగింది. అందులో ఒక టీచర్గా నేను వెళ్ళాను అక్కడికి. అయితే అక్కడ లాస్ట్ డే రోజు పిల్లలకి ఒక నృత్య ప్రదర్శన, అంటే నా స్టూడెంట్ కూడా అందులో వచ్చింది కాబట్టి
ఒక డ్యాన్స్ చేయించడం జరిగింది అక్కడ. అది అమ్మవారి యొక్క అనుగ్రహం అని భావిస్తాను. అక్కడ ఆలేరు నుంచి శ్రీ తేజ ఆర్ట్ క్రియేషన్స్ వారు అక్కడ వచ్చి ఉన్నారు. వాళ్ళు కొంచెం నా గురించి తెలుసుకున్నట్లున్నారు అనుకుంటాను. నేనైతే ఎప్పుడు ఎక్కడ చెప్పుకోవడం ఇంతవరకు సంభవించలేదు. అడిగినప్పుడు ఏదో క్లుప్తంగా చెప్తూ ఉంటాను. అలాంటి సందర్భంలో వాళ్ళు మీకు ఆగస్టులో మీకు ఒక కాల్ వస్తుంది అన్నారు. ఏంటో అనుకున్నాను. మరి సినారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా మీకు తేజ ఆర్ట్ క్రియేషన్స్ వారి యొక్క సాహిత్య పురస్కారం అందజేయబడుతుందని మళ్ళీ ఫోన్ చేశారు. చాలామంది అంటారు అది చాలా అంటే దాని వెంట పరుగులు తీస్తూ ఉంటారు జనం అని. కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంతటి మరి పురస్కారం నాకు లభించడం. అది స్వయంగా సినారే గారి చేతుల మీదుగా తీసుకోవడం అంటే నా జీవితంలో మరపురాని సంఘటన అది. ఆ సందర్భంలో ఇంకా అది హైదరాబాద్లో నా దగ్గర నృత్య శిక్షణ పొందిన ఒక 5గురు పిల్లల్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. బాన్స్వాడ అది గ్రామ ప్రాంతం కదా, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఎవరి నృత్యం కూడా అంత సేపు ఓపికగా కూర్చొని చూడలేదంట. ఎందుకంటే సినారాయణ రెడ్డి సార్ గారికి కొంచెం పాపం వయసు పైబడిపోయి కూర్చోవడం కూడా తనకి కష్టతరంగా ఉండింది. అలాంటి సందర్భంలో కూడా 5గురు అమ్మాయిలు బాన్స్వాడ నుంచి వెళ్ళి అక్కడ ఈ నృత్య ప్రదర్శన శాస్త్రీయ నృత్యం ప్రదర్శన ఇచ్చినప్పుడు చక్కగా ఓపికగా కూర్చుని చూశారు. చూసి వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇచ్చి వాళ్ళకి సన్మానించడం కూడా జరిగింది. అది ఆ పిల్లలకి అప్పుడు చిన్నపిల్లలు తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళు తెలుసుకొని చాలా ఆనందపడటం జరుగుతుందండి. అది ఏదైనా చాలా అంటే ఎవరి ద్వారానైనా మనం ప్రశంస పొందినము ఆ వ్యక్తి ఇంకా ఉన్నతమైన వ్యక్తి అంటే అది లైఫ్ లో మర్చిపోలేని ఒక మూమెంటే కదా. అవునండి. అది మేడం ఏంటంటే మనం అవార్డులు కావాలి అని ఎప్పుడు ఏ పని చేయకుండా మన పని మనం చిత్తశుద్ధితో చేస్తూ పోతున్నప్పుడు అది ఖచ్చితంగా మరి నేను సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహంగానే భావిస్తున్నాను. నేను ఎక్కడి నుంచి ఎవరిని ఏది అడగలేదు. ఆమె సన్నిధిలో ఆ పురస్కారానికి ఒక దారిపడి అందించడం జరిగింది అంటే అమ్మవారి ఇచ్చారని భావిస్తున్నాను. అంతే, అమ్మవారి అనుగ్రహమే అది. అది నా జీవితంలో నాకు కనిపిస్తుంది. మీరు వృత్తిపరంగా ఉపాధ్యాయుని కదా, మరి ఎట్లాంటి పిల్లలకి మీరు ఎలాంటి మెరుగైన శిక్షణ ఇవ్వదలుచుకుంటారు? అంటే నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా తరగతి గదిలో పాఠాలు చెప్పడంతో పాటుగా నేను ఈ మోరల్ వాల్యూస్ కూడా పిల్లలకి తెలియజెప్తూ ఉంటాను. ఏదో డబ్బు కోసమే మనం అక్కడ బాధ్యత నిర్వర్తించడం కాదు. చిన్న పిల్లలు వాళ్ళు తెల్లని కాగితాల వంటి వారు అంటారు. మరి ఆ కాగితం మీద ఏది వ్రాస్తే అది మనకే రిఫ్లెక్షన్ వస్తుంది. మన సమాజం మన దేశం బాగుండాలి అంటే ఈ విద్యార్థులే మరి భావితరాల్లో ఈ దేశాన్ని ఏలేవారు. కాబట్టి మనం వాళ్ళను తీర్చిదిద్దాల్సినటువంటి అంటే చదువుతో పాటు సంస్కారాన్ని అందించగలిగేటటువంటి బాధ్యత మరి ఉపాధ్యాయులది. కాబట్టి నా వంతు ప్రయత్నంగా నేను నిరంతరం అంకిత భావంతో మరి ఇటు లలిత కళల్లో సమాజంలో నా బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటాను. అట్లాగే వృత్తి పరంగా కూడా ఆ తరగతి గదిలో పిల్లలకి కూడా మరి నా బాధ్యతలు నిర్వర్తించడానికి సదా ప్రయత్నిస్తూ కృషి చేస్తూ ఉంటాను. నేను మిమ్మల్ని పిలవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. అంటే సాధారణంగా ఒక పని చేస్తే ఇంకొక పనిని పని వాళ్ళ పైన డిపెండ్ అవ్వడం, లేదా నేను ఇది చేస్తున్నాను నాకు ఇది కుదరదు అని వదులుకోవడం జరుగుతుంది. కానీ అమ్మ ఏంటి అంటే ఇంట్లో పనులని అండ్ మోరోవర్ ఆమె ఒక బ్రాహ్మణ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. మరి అట్లాంటి వాళ్ళకి ఎలాంటి ఆచారాలు ఉంటాయి, ఎలాంటి పూజలు పునస్కారాలు ఉంటాయి, అవిటితో పాటు ఇంటి పనులను స్వయంగా తనే చేసుకొని తను బయటకి వెళ్తుంది. మళ్ళీ ఒక రోజు 2 రోజులు కాదు, ఒక కంప్లీట్ స్కెడ్యూల్. ఉపాధ్యాయ వృత్తి అంటే మార్నింగ్ టు ఈవినింగ్ కంపల్సరీ సెట్ అవ్వాల్సింది. దాని తర్వాత ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంట్లో పనులు చేసుకొని సాయంత్రం నృత్య కళలకు సంబంధించిన క్లాసులే కావచ్చు, భగవద్గీత క్లాసులే కావచ్చు, వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తారు అని తెలుసుకున్నాను. సో మరి అంటే ఎందుకు
మనము మీకు ఫెసిలిటీ ఉంది, పెట్టుకోగల సామర్థ్యం ఉంది. మరి ఎందుకు మీరే స్వయంగా చేయాలి అని అనుకుంటారు ప్రతి పనిని? మనం చేసుకున్న పని ద్వారా మనకు సంతృప్తి కలుగుతుంది అండి. అంటే ఇన్ని టాస్క్‌లు ఉన్నప్పుడు మనం అవును. కొన్ని నుంచి ఉపశమనాన్ని అవును. కోరుకుంటాం. అయితే బాడీ మన దేహానికి కూడా కొంత శ్రమ అవసరం అవుతుంది. మళ్ళీ మనం చేసుకున్నంతగా ఎంత వర్కర్స్ అయినా కూడా చేయలేరు. అయితే మనం ఇంటిని చక్కదిద్దుకొని సమాజాన్ని చక్కదిద్దుకోవాలి అన్న సామెత కూడా ఉంది. మరి మనం ఇంటిని పరాయి వారికి అప్పగించి మన ఇంటి పనిని మనం సమాజ పనిని ఎక్కించుకుందామంటే కూడా అది ధర్మం అనిపించుకోదన్న భావనతో మరి ఇంటి ధర్మాన్ని అంటే చాలామంది అంటారు. అంటే ఇవి ఎలా సాధ్యం? ఇంటి పనిలో సతమతమైపోతూ ఉంటాం. మరి ఇంకా సమాజంలో కూడా ఆ విద్యార్థినుల వెంట అట్లాగే దేవాలయాల్లో కూడా ఆధ్యాత్మిక ప్రసంగాలను కూడా ఇవ్వడం నాకు ఒక జరుగుతుంది. అలవాటు అవును. జరుగుతూ ఉంటుంది. హ్మ్. అయితే దానికి నేను కరెక్ట్‌గా షెడ్యూల్ ఈ పని ఈరోజు నేను ఇంట్లో చేయవలసి ఉంది అంటే దానికి ఎక్కువ సమయం కేటాయించాలంటే ఇంకా ఒక గంట ముందే లేస్తాను. హ్మ్. 4 గంటలకే. ఇప్పుడు తిరుప్పావై ప్రవచనం దేవాలయంలో ఇవ్వాలి అనుకుంటే నేను 4 గంటలకి లేచి ఇంట్లో అంతా చక్కదిద్దుకొని అన్ని పనులు నిర్వహించుకొని దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఆ తిరుప్పావై మార్నింగ్ సెషన్‌లో పరమాత్మని చెంత నివేదించి అట్లాగే వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ షెడ్యూల్ టైం అంటే ఇది క్రమశిక్షణ అనే నా ఆలోచన. సమయ క్రమశిక్షణ. అంటే ఆర్థిక క్రమశిక్షణ, సమయ క్రమశిక్షణ అంటారు కదా! ఆ విధంగా సమయాన్ని మనం టైం మేనేజ్‌మెంట్ స్కిల్స్ అనేవి కూడా లేడీస్‌లో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. అదే అంటే వాళ్ళకి టైం మేనేజ్‌మెంట్ తెలియనప్పుడు వాళ్ళు ఇంటి పనిని చక్కదిద్దుకోవడంలోనే సతమతమైపోయి వారు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించే దిశలో కొంత వెనుకబడిపోయేటటువంటి సందర్భం ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక స్త్రీ తన జీవితంలో ఒక ఉన్నత స్థితికి తన ఆశయాలను నిర్వహించుకునేందుకు మరి సాధన చెయ్యాలి అనుకుంటే టైం మేనేజ్‌మెంట్ అనేది ఖచ్చితంగా అలవర్చుకోవాలి, శ్రమించాలి, నీరసపడకుండా. మరి ఆనాడు భగవద్గీతలో అర్జునుడు అన్నీ సిద్ధం చేసుకొని యుద్ధానికి ఉపక్రమించే సందర్భంలో నీరసపడిపోయినాడు. అలాంటి సందర్భంలో మరి శ్రీకృష్ణుడు మోటివేషన్ చేసినటువంటి సందర్భంలోనే భగవద్గీత అనేది మనకు అందించబడింది. మరి మనం కూడా జీవితంలో అలాంటి నీరసం అనేది మన చెంతకు రానీయకుండా ఉండాలంటే ఇలాంటి భగవద్గీత శ్లోకాలు అలా చదువుతున్నప్పుడు మనలో మోటివేషన్ అనేది కలుగుతుంది. మనం ఉత్సాహంగా కొంత శారీరక అలసట అనేది కలిగినా కూడా కొంత విరామ సమయం ద్వారా దాన్ని మనం మళ్ళీ శక్తిని పునరుజ్జీవన చేసుకొని మనం ముందుకు వెళ్ళగలిగే అవకాశం ఏర్పడుతుందండి. అయితే మరి మహిళలకు ఎవరైతే ఒక పనిని సంకల్పించి ముందుకెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు వివిధ రకాల అనుమానాలు కావచ్చు, వాళ్ళకు ఏవైనా అడ్డంకులే కావచ్చు, అట్లాంటివి ఉన్నప్పుడు వాటిని వాళ్ళు అధిగమించి ముందుకెళ్ళాలి అంటే మాకు మీరు భగవద్గీత నుంచి ఒక శ్లోకాన్ని మాకు వినిపించండి తాత్పర్యంతో. ఓకేనండి. భగవద్గీతలో ఒక శ్లోకం అనేది లేదు. మన జీవితానికి మరి కావలసినటువంటి ఆహార విహారాది విషయాల పట్ల అవగాహన కలిగించే ఎన్నో పూర్తి శ్లోకాలు మనకి అందించబడ్డాయి సాక్షాత్తు. మనం శ్రీకృష్ణ పరమాత్మ చేత మనకు అందించబడినటువంటి విషయాలను మనం తెలుసుకున్నప్పుడు వాటిని అర్థం చేసుకుని ఆచరణాత్మకంగా సాధన చేసినప్పుడు మనం జీవితంలో ఒక లక్ష్యానికి చేరుకోగలిగేటటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. అయితే ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు. ఈ శ్లోకంలో మరి మనల్ని ఎవరో వచ్చి ఉద్ధరించాలి అన్న భావనతో మనం అంటే ఇతరుల మీద ఆధారపడి మనం మనల్ని ఎవరో ఉద్ధరించాలి అన్న బలహీన స్థితిలోనికి మనం ఎప్పుడూ చేజారిపోవద్దు, ఎప్పుడు పడిపోవద్దు. మనల్ని మనం ఉద్ధరించుకునే స్థితిలో మనం ఆ తపన అనేది కలిగి ఉండినప్పుడే. అంటే ఇప్పుడు చూడండి, ఒక బావిలో ఎవరైనా పడిపోయి ఉన్నప్పుడు లేదా బావిలో ఉన్నప్పుడు వాడు ఒడ్డుకు చేరాలనే తపన వాడిలో ఉండాలి. మనం ఎంత వాడిని చేయి వేసి ఇంకేదైనా వస్తువుని విసిరో వాళ్ళని బయటకు తీసుకువద్దామంటే అది వాడికి అంటే బావిలో ఉన్నటువంటి వ్యక్తికి
అలాంటి తపన లేనప్పుడు వాడు స్వతహాగా ఆలోచన వాళ్ళు ఒడ్డుకు రాలేకపోతారు. కానీ స్వయంగా నేను ఉద్ధరించబడాలి అన్న తలంపు మనిషికి ఉండాలి. అప్పుడు అసంతృప్తి అనేది మనలో ఉండదు. మరి ఎప్పుడు అంటే చీకటిని తిడుతూ కూర్చోవడం కన్నా చీకటిలో చిరుదీపం వెలిగించడం అనేది మిన్న అని నేను రాసినటువంటి ఒక కవితలో కూడా దాన్ని ఆసరాగా చేసుకుని రాయడం జరిగింది. మరి అట్లాగే స్త్రీలు కూడా అయ్యో నేను అది చదవాలనుకున్నాను, ఇది చదవాలనుకున్నాను అని అనేక రకాలుగా ఏదో వాళ్ళ ఆశయాలు ఉంటాయి కదండి. మరి మాకు పరిస్థితులు అనుకూలంగా లేవు, లేకపోతే ఇంకా ఎన్నో కారణాలు మన ముందు చాలా నిలబడి మనల్ని భయపెడుతూ ఉంటాయి. అలాంటి ఆటంకాలను మనం చూస్తూ కూర్చుంటే మనం ఇంకా ఏ ఆశయాన్ని కూడా మనం నెరవేర్చుకోలేకపోతాం. కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే దానికి పరిష్కార మార్గాలను మనం వెతుక్కోవాలి. మరి ఎప్పుడైనా కూడా పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా ఒక సమస్యకు వెనుక ఉంటుంది. దాన్ని మనం పరిశీలించి పరిశోధించి దానికి తగినట్లుగా మనం నడుచుకోవడం ద్వారానే మరి మహిళ తన లక్ష్యాన్ని చేరుకోగలుగుతుంది అండి. అదే ఉంటది కదా, అంటే కొటేషన్ ఉంటది, సమస్య దానంతట అదే వస్తుంది, పరిష్కారం మాత్రం మనమే మనం వెతుక్కోవాలి. వెతుక్కోవాలి. ప్రతి సమస్యకి పరిష్కారం కూడా ఉంటుంది. అట్లా. ఓకే. అయితే మీరు మీ రచనల్లోంచి అంటే మీరు బాగా ఇన్స్పైర్ అయ్యి రాసింది కావచ్చు, లేక మీకు చాలా నచ్చింది కావచ్చు ఏదైనా? అయితే నేను రాసిన కవితలలో చాలా వరకు స్త్రీమూర్తి యొక్క ఔన్నత్యాన్ని అంటే చూపించేటటువంటిది. అనాదిగా మన సనాతన ధర్మం అందించినటువంటి విషయాలలో అనేక కట్టుబాట్లు ఉన్నాయి. అట్లాగే వస్త్రధారణ ఏ విధంగా ఉండాలి, ఇట్లా ఆభరణాలు ఎందుకు ధరించాలి అంటే దాని వెనుక ఖచ్చితంగా సైన్స్ అనేది అంటే స్త్రీమూర్తి యొక్క ప్రకృతికి సంబంధించి అంటే దేహానికి సంబంధించినటువంటి ఈ ఆరోగ్యం కాపాడే విధంగా మనకి సనాతన ధర్మం అన్ని రకాలుగా అందించడం జరిగింది. మరి వాటిని మరి స్త్రీలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటూ నేను అనేక పద్య కవితలలో ఈ వచన కవితలలో నేను వాటిని తెలియజెప్పే విధంగా మరి మనం పాశ్చాత్య ధోరణిలో పడి మన సనాతన ధర్మ సాంప్రదాయాల్ని పక్కకు పెట్టడం కాకుండా వాటిలో ఉన్నటువంటి విషయాలను అవగతం చేసుకోవడం ద్వారా వాటిని మనం ఆచరణ చేయడం ద్వారా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. ఆ విధంగా ఎన్నో కవితలు రాయడం జరిగింది. అందులో చాలా అన్నీ నచ్చినవి ఉన్నాయి, కానీ ఇప్పుడు అందుబాటులో ఒక కవిత నేను చదివి వినిపిస్తాను. నేను పద్య కవితలలో కందం పద్యాలను ఎక్కువగా రాయడం జరిగింది అండి. అంటే ఆటవిలది, తేటగీతి అట్లాగే. అయితే ఈ మధ్య కొన్ని పద్యాలను ఒక శతకం చేద్దామని చెల్లి అన్న మకుటంతో మరి పద్యాలను రాస్తున్నాను. అందులో కోరి రమా రాజసమున్, కోరి రమా రాజసమున్, శారద సత్వంబును శివశక్తి తమస్సున్, చేరుచు మీరని గతుల నపారంబగు కీర్తి బడసి వరలవి చెల్లి. కోరి రమా రాజసమున్ అంటే మనం ఏది కోరకుండా లభ్యం అనేది కాదు. అంటే మనం ఖచ్చితంగా కోరుకోవాలి. నాకు రమా రాజసం కావాలి, మనం లక్ష్మి కావాలి, లక్ష్మి అంటాం. అంటే లక్ష్మి సంపదలే కాదు, లక్ష్మీదేవి యొక్క గుణ సంపద కూడా కావాలి అని. అట్లాగే అంటే ఆమె ఎలా ఉంటుందంటే రాజసంగా ఉంటుందట. ఇప్పుడు మనం ఇలా బేలగా అలా ఉండకుండా రాజసంగా ఉండాలి అంటూ. అట్లాగే శారద సత్వంబును, శారదాదేవికి జ్ఞానం మూర్తిగా చెప్తాం కదా. సత్వం జ్ఞానంతో అహంకారం అనేది తరిమివేయబడుతుంది. సత్వగుణం అంటే ఒక సహనత్వం, నిరాడంబరత్వం అనేది మనలో ఉన్నటువంటి జ్ఞానానికి ప్రతీకగా కనిపిస్తుంది. మరి అలా మనం శారదాదేవి మనలో ఉన్నప్పుడు సత్వగుణాన్ని మనం ప్రకటింపజేయాలి. అట్లాగే శివశక్తి తమస్సును అంటే దుర్గాదేవి యొక్క ధీరత్వం. శ్రీమూర్తి అంటే దుర్గాదేవి కూడా తన ధీరత్వాన్ని మరి అనవసర విషయాల పట్ల ప్రకటించడం జరగదు. అది అవసరమైన సందర్భాల్లో ఇప్పుడు అనేక అరచకాలు జరుగుతూ ఉంటాయి. అయ్యో నన్ను ఎవరో వచ్చి రక్షిస్తారు, కాపాడండి కాపాడండి అన్నట్లుగా కాకుండా ధీరత్వంతో అలాంటి విషయాల్లోనే కాదు, ఎక్కడైనా మనం మంచి పనులు చేస్తున్నప్పుడు కూడా
అణచివేయబడే సందర్భాలు వస్తూ ఉంటాయి. మన సంకల్పాలు మంచివే. ఎప్పుడు మన సంకల్పాలు మంచివైనప్పుడు మనం బలహీనంగా మనం ప్రవర్తించకూడదు. లోకం ఎన్నో రకాలుగా అంటూ ఉంటారు. మంచి పనులు చేస్తున్నప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు. మరి అలాంటి విమర్శలకి మనం తగ్గిపోయి ఉన్నప్పుడు మనం మంచి పనులు చేయడానికి ఆస్కారం ఏర్పడదు. కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా ఎప్పుడైనా కూడా ఆ దుర్గాదేవి యొక్క ధీరత్వాన్ని మనలో ప్రకటింపచేయాలి. అట్లాగే హద్దు దాటని త్రోవలను, అంటే మరి నాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ అంటూ ఓ చెల్లి అని మరి చెల్లిని సంబోధిస్తూ కొన్ని పద్య కవితలు రాస్తున్నాను. అందులో ఒక పద్య కవితను వినిపించడం జరిగిందండి. నిజంగా మీ పేరుకి మీ సార్థకత చూపించారు. గాయత్రి అంటే ఆమె గాయత్రీదేవి అన్ని కళలకు అధిపతి. సో గాయత్రీదేవి అనుగ్రహం ఉంటే అన్ని కళలు మనకి సొంతం అయినట్టే. అంటే మనం నేర్చుకోవాలి అనుకున్న ప్రతి కళ, అంటే మీరు ఇప్పుడు చెప్పిన భగవద్గీత శ్లోకమే కావచ్చు, మీరు రచించిన పద్యమే కావచ్చు, అంటే వింటే అది ఇప్పుడు ఏదైనా నేర్చుకుంటున్నాము అంటే నామమాత్రంగా కాకుండా అందులో మనం ఎంతగా ఇమిడిపోయి ఉన్నాము అనే దానికి ఇది నిదర్శనం అండి. నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని ఈరోజు కలుసుకోవడం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవడం, మీతో మాట్లాడడం మాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీరు ఇంకా సరస్వతి మాత మిమ్మల్ని ఇట్లాగే ఆశీర్వదించాలి. ఆయురారోగ్యాలతో ఇంకా ఎంతో మంది పిల్లలకి మీరు శిక్షణ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. లక్ష్మీ ప్రసన్న గారు, మీ సుమన్ టీవీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు మరి ఇక్కడ ఇంటర్వ్యూ కార్యక్రమం జరగడం నాకు చాలా ఆనందకరం. మీ సమక్షంలో అంటే మరి లక్ష్మీ ప్రసన్న గారి గురించి కూడా నాకు తెలుసు. తను కూడా అంటే ఎప్పుడు అంటే కనిపించని జాబిలి లాగా అంటారు. అంటే తనలో కూడా అనేక ప్రతిభ ఎంతో ప్రతిభ దాగి ఉంది. మరి అలాంటి ప్రతిభామూర్తితో కూడా నేను ఇవాళ మాట్లాడుతూ ఈ సమయాన్ని గడపటం చాలా సంతోషకరం. మరి మీరు కూడా ఇలాగే మరి మీ యొక్క ప్రతిభా పాటవాలను మరి కనబరుస్తూ, అట్లాగే మాలాంటి వారిని కూడా మీరు ప్రోత్సాహకరంగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండటం అనేది మాకు చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఎప్పుడో కొంతమంది ప్రోత్సాహం లేకున్నా కూడా చేస్తూ తమ విధిగా వాళ్ళు చేస్తూ ఉంటారు కార్యక్రమాలు. కానీ ఇంకా కొంతమంది కొంచెం ఎవరైనా బేష్ అంటే భలే అంటే కొంత ఆనందం అనేది కలుగుతుంటుంది కదా. ఇప్పుడు మీరు అలాంటి ఆలోచన ఉత్సాహాన్ని అందించాలి ఎవరికైనా. చేస్తూ ఇప్పుడు అడుగులు వేస్తున్నప్పుడు బాగున్నాయి అంటే అప్పుడు వాళ్ళలో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అట్లా మీరు కూడా మరి అలాంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటం కూడా చాలా గొప్ప విషయం. మీలో ఉన్నటువంటి ప్రతిభ విశేషతకు అది తార్కాణం అంటే కనిపిస్తుంది. మరి మీ సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహణ చేయడం నాకు చాలా ఆనందదాయకం. ధన్యవాదాలు.